పేరుకే మహానగర పాలక సంస్థ, కానీ సరిపడ నీరు దొరకని పరిస్థితి. 5 రోజులకోసారి కుళాయిలు వదిలితే అరగంటలోపే కట్టేస్తారు. సన్నని ధార రావడంతో 4 బిందెలు కూడా నిండవు. వచ్చే నీరు కూడా నాచులు, బురదతో పచ్చగా ఎర్రగా ఉంటుంది. నోట్లో వేసుకుందామన్నా ఒకటే వాసన. కొన్ని చోట్ల బోర్లు ఉన్నా అవి సరిగా పనిచేయని దుస్థితి. దీంతో ప్రజలు డబ్బులు వెచ్చించి వాటర్ టిన్లు కొనుక్కొని గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. విశాఖలో తాగునీటి సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. మహావిశాఖ నగరపాలక సంస్థలో గుక్కెడు మంచినీళ్లు కరువయ్యాయి. ఎక్కడైతే నీళ్లు దొరుకుతాయో ఆ ప్రాంతానికి వెళ్ళి బిందులతో నీళ్లు మోసుకునే పరిస్థితి వస్తోంది. జీవీఎంసీ కూడా కుళాయి ఇచ్చే సమయం చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో, అందులోనూ 5, 7 ఇక 6వ ప్రాంతంలో ఈ మంచినీళ్ళ సమస్య చాలా విపరీతంగా ఉంది. మహిళలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వేసవికాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది, కానీ ఎక్కడ కూడా వర్షాకాలంలో అనిపించని పరిస్థితి. అందువల్ల నీటి వనరులు తగ్గిపోయాయి, బోర్లు ఎండిపోయిన పరిస్థితి, మంచినీళ్ళు దొరకని పరిస్థితి. ప్రస్తుతం మనతోటి చాలామంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ మంచినీళ్ళ సమస్య ఎలా ఉందో వారి మాటల్లో విందాం. సార్, మా ఆరిలో పరిస్థితి ఈ వాటర్ మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది. చూసారు కదా, చూడండి సార్, చూడండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరిలో ప్రజలు ఎలా బ్రతకాలో తెలియట్లేదు. ఇక్కడ బోర్ చూస్తే ఇలాంటి వాటర్ వస్తుంది, కొళాయిలు చూస్తే సరిగ్గా వదలట్లేదు. మరి వాళ్ళు ఉండేది అలాగ వాటర్ కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు వాళ్ళు ఇక్కడ? కొంచెం దయచేసి జీవీఎంసీ వారు కొంచెం ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని కొంచెం ఏదో చేస్తే మాకు రోజుకు ఒక అరగంట, గంట మీ ఇష్టం ఎలాగిచ్చినా పర్వాలేదు, ఇస్తే వాళ్ళందరం బాగుంటారు. అది లేకపోతే ఇవ్వండి క్యాన్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 5 రోజులైంది, 5 రోజుల నుంచి కూడా నీళ్ళు లేవండి. అవి ఖాళీ బిందెలతో రోడ్డు మీద తిరుగుతున్నాము నీళ్ళ కోసం, అందరికీ చెప్తున్నాము, కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు పావుగంట వస్తుందండి, పావుగంట ఒక అరగంట, అది కూడా చిన్న దారి వస్తుంది సార్, ఫుల్గా కూడా రాదు. అలాంటిది డైలీ, అది కూడా 2 రోజులకు ఒకసారి వస్తుంది, అర్ధగంట వస్తుంది. ఇప్పుడు మాకు డైలీ కావాలని మేము కోరుకుంటున్నాము. అది కూడా డైలీ వచ్చినా ఒక అర్ధగంట ఇస్తే సరిపోతుంది. కుళాయి మంచినీళ్ళు కూడా కొద్దిగా గ్రీన్ కలర్ గా నాచుగా వస్తున్నాయండి. ఇప్పడం కూడా సన్నం దారి ఇస్తున్నారు, తొందరగా కట్టేస్తున్నారు కూడా. పిల్లలకి స్కూల్ బయలుదేరించడం, క్యారేజీలు కట్టడం, అవన్నీ చేయడం. ఇటు కొలైలు వచ్చాయని ఇటు కొలైలు పట్టలేము. ఇచ్చిన అరగంటలోని ఆ పనులే చూసుకుంటామా, ఈ పనులే చూసుకుంటాం సార్ మేము. అది ఏంటి మరి నీళ్ళు పట్టలేకపోతున్నాం. ఇచ్చిన అరగంటలో 4 బిందెలు నిండుతున్నాయి, ఇంకా మేము నిండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. బోరింగ్లు కూడా కొట్టుకోలేకపోతున్నాం సార్ మేము. ఆ బోరింగ్ కొట్టిన నలకలు వస్తున్నాయి, ఆ నీళ్ళు కూడా తాగలేకపోతున్నాము. మంచినీళ్ళ కంటే మరి కొనుక్కోవడం అవుతుంది సార్. 25 రూపాయలు ఇచ్చి బాటిల్ కొనుక్కుంటున్నాం, టిన్ కొనుక్కొని ఆ వాటర్ తాగుతున్నాం సార్. అలాగన్నాను ఏంటి ఆ కొలై కూడా మా ఒక ఇంట్లోని 2 ఉంటారు, 3 ఉంటారు, ఫ్యామిలీలు ఉంటారండి. అలాగే ఎంత కనీసని బిందులు అట్టుకొని అవ్వట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఎంత కనీసని ఆ టిన్నులు కానీ వాటికి కానీ పరిగెడతాం. బోరింగ్లు ఉన్నా కూడా ఆ బోరింగ్లు కూడా రిపేర్ చేయించడానికి కూడా రమ్మంటే రావట్లేదు. ఎంతకి వస్తాం అంతకి వస్తామంటే మాలటోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇలా బిందులు అట్టుకొని మేము రోడ్లు అంటే తిరగాల సార్? ఈ పనులు మేము కూడా బయటకు వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళం. ఇంట్లో నీళ్ళు వదులుకొని బయటకు వెళ్ళలేం కదా, దానివల్ల మేము కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఒక అరగంట వస్తుందండి, అది కూడా ఎర్రగా వస్తాయి, ఒకసారి పచ్చగా వస్తాయి, బురద నీళ్ళే ఉంటాయి. మరి అవే నాకు తాగుతున్నాం. 5 రోజులకి ఏంటి నీళ్ళు లేవు, మాకు బోర్లు లేవు, ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళకి నీళ్ళు అడిగి తెచ్చుకుంటాను. ఒక రోజు ఇచ్చి మరుసటి రోజు ఇస్తారు, మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇస్తాడు. అలాగే ఇస్తే ఎలాగవుతుంది? మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? నీళ్ళు కొనుక్కుంటున్నామండి, 20 రూపాయలు ఎట్టి కొనుక్కుంటున్నాము. ఒక 2 గంటలు వస్తుంది, ఆ నీళ్ళు ఎలా సరిపోతే? బోర్లున్నా పని చేయట్లేదండి, అందట్లేదు. ఆ నీళ్ళు వచ్చినా సరే ఎర్రగా వస్తున్నాయి, తాగడానికి కూడా అవ్వట్లేదు. అవి వాడుకోవడానికి కూడా ఇబ్బందే దేనికైనా. నీళ్ళు లేక 20 రూపాయలకు కొనుక్కున్నా, నీళ్ళకి ఇబ్బంది అయిపోతుందని. మంచినీళ్ళు రావడం లేదు, ఎవరి నీళ్ళు అడిగినా ఒక చొక్క ఇవ్వడం లేదు. తెల్లారేక ఒక 20 కొన్నాను, ఇప్పుడు ఒక 20 రూపాయలది. ఇవన్నీ మొన్నటి నుంచి 3-4 బాటలు కొనుక్కున్నాను. పేరుకి మహావిశాఖ నగరం, కానీ మంచినీళ్ళకి అధ్వాన పరిస్థితి కొనసాగుతుంది. మంచినీళ్ళ కోసం మహిళలు చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ బోర్ కనిపిస్తుందని బారులు తిరిగే పరిస్థితి, బాటిల్ కొనుక్కునే పరిస్థితిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ తక్షణమే ఈ సమస్య పరిష్కార మార్గాన్ని అధికారులు ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.